హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఈ ఇయర్ అయితే చిన్న పాపను కూడా స్కూల్లో అయితే జాయిన్ చేసాము. పెద్దమ్మాయికి ఆర్టీఈలో అయితే సీట్ అయితే వచ్చింది. సో చిన్న పాపకి అయితే నర్సరీ కాబట్టి తనని ఆల్ఫాబెట్ స్కూల్లో అయితే జాయిన్ చేసాము. సో పెద్ద పాపకి ఆర్టీఈ సీట్ వచ్చినా కానీ మేమైతే ఒక 2-3 స్కూల్స్ అయితే తిరిగాము. ఎందుకంటే ఆర్టీఈ మాకు లాంగ్ అని చెప్పి ఫీజెస్ అసలు ఎలా ఉన్నాయి స్ట్రక్చర్ తెలుసుకుందామని చెప్పి వాళ్ళు చెప్పే ఫీజులు వింటే నిజంగా నాకు చాలా షాక్ అయ్యానండి. ఎందుకంటే అంతంత ఫీజులా ఫస్ట్ క్లాస్కి అనిపించింది నాకు. ఫస్ట్ మేము వెళ్ళిన స్కూల్ వచ్చి శశి స్కూల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఫస్ట్ స్టడీ ఫీజు ఏం చెప్పారు అంటే 31,000 చెప్పారు. అడ్మిషన్ ఫీజు 3,000, బుక్స్ యూనిఫామ్ కలిపి 10,000. ఓకే, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ నారాయణ మా పాపకు వచ్చిన స్కూల్కి మేము వెళ్ళాము. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే అసలు నార్మల్గా ఆర్టీఈ కాకుండా ఫీజెస్ ఎంత ఉంటాయి మేడం అని అంటే స్టడీ ఫీజే 44 చెప్పారు, అడ్మిషన్ ఫీజు 4,000 అట్లా చెప్పారు, బుక్స్ యూనిఫామ్ కలిపి 11,000 అలా చెప్పారు. ఏంటి అవి ఫీజెస్ అని చెప్పి నాకైతే చాలా షాక్ అయింది. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మఒడి పడుతుంది కదండి మీకు, సో 30+ అలా అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మేమైతే 2 అమ్మాయిలని స్కూల్లో అయితే జాయిన్ చేసాము. మరి నేను కూడా జాయిన్ అవ్వాలి. ఇంకా ఇంట్లో అయితే నేనైతే సింగిల్గా ఉండలేను. సో నేను కూడా ఒక 2-3 ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయ్యాను. వాళ్ళు కాల్ చేస్తామని చెప్పారు. కాకపోతే నేను ఇంతకు ముందు జేఎల్గా వర్క్ చేశాను. సో 5 years అయితే గ్యాప్ వచ్చింది. ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది. నేను మ్యాథ్స్ జేఎల్గా వర్క్ చేశాను. సో బిఫోర్ 2025 వరకు ఎలా ఉండేదంటే ప్యాటర్ను మ్యాథ్స్ 1A 1B అట్లుండేది, 2A 2B సెకండ్ ఇయర్గా అలా ఉండేది. ఇప్పుడు 1A 1B కలిపి సింగిల్ పేపర్ చేశారు, 2A 2B కలిపి సింగిల్ పేపర్ అనేది చేంజ్ చేశారు. సో ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొన్ని చాప్టర్స్ అయితే తీసేశారని కూడా తెలిసింది నాకు. అసలు ఏం తీశారు, ఏమున్నాయి అనేది నాకైతే నిజంగా ఎంటీగా ఉంది. సో కాన్సెప్ట్స్ సబ్జెక్ట్స్ అయితే నాకు గుర్తుంది. నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆల్రెడీ 5 years గ్యాప్ వచ్చింది కదా, ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, సో మీరు మళ్ళీ ఫ్రెషర్గానే మేము తీసుకుంటామని అంటున్నారు. సో శాలరీ విషయంలో కొంచెం డిస్కషన్లో అయితే ఆగిపోయాను. ఏలూరు ఇక్కడ శాలరీస్ మన విజయవాడ అండ్ హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువండి జైలుకి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవే బెటర్ అనిపించింది విజయవాడ, హైదరాబాద్. అక్కడ మినిమం స్టార్టింగే నేను వర్క్ చేసినప్పుడు 2016-17లో స్టార్టింగ్ శాలరీ 15,000 ఇచ్చేవారు అక్కడ జేఎల్కి. ఫుడ్డు, అకామిడేషన్ అన్నీ ఇచ్చి అలా నడుతుంటే అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ, అందుకని చెప్పి శాలరీస్ అలా ఉంటాయి అని మళ్ళీ అక్కడ ఫీజెస్ కూడా ఎక్కువ, మనకైతే ఫీజెస్ తక్కువ ఉంటాయి అని ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. కానీ శాలరీ అయితే అస్సలు పెంచడం లేదు. నేను ఆల్రెడీ పే స్లిప్లు అన్నీ చూపించాను. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఫైనల్గా అయితే 2 అమ్మాయిలను స్కూల్ అయితే జాయిన్ చేస్తాం. మరి స్కూల్కి జాయిన్ చేస్తాము అంటే వాళ్ళకి చాలా కొనవలసినవి అయితే ఉంటాయి. స్కూల్ బ్యాగ్స్ ఇద్దరికి సేమ్ తీసుకోవాలి, లేదంటే ఫైట్ చేసుకుంటారు. వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకోవాలి. ఇంకా మరి డీమార్ట్కి వెళ్ళాలి అంటే ఇద్దరిని తీసుకుని వెళ్తే చాలా రచ్చ చేస్తారు. అందుకని చెప్పి ఇద్దరిని తీసుకుని వెళ్లకుండా నేను రాజు వెళ్ళి లిస్ట్ రాసుకుని తీసుకురావాలి అనుకుంటున్నాం. మరి ఏం జరుగుతుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.